హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమోస్ కిచెన్. ఇవాళ నేను ఎండు ఖర్జూరంతో సమ్మర్ డ్రింక్ని ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. ఇందులో షుగర్ కానివ్వండి, జాగరీ కానివ్వండి ఏమీ వేయకుండా ఎక్స్ట్రా స్వీట్నర్ కోసం ఎండు ఖర్జూరంతోనే తీసి చూపిస్తున్నాను. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ప్రతి ఏజ్ వాళ్ళు కూడాను తాగొచ్చండి. అందరూ చాలా బాగా ఇష్టపడతారు. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ 3 గ్లాసెస్ జ్యూస్కి సరిపడా ఎండు ఖర్జూరాలు తీసుకుంటున్నాను. ఇందులో నేను 12 to 14 వరకు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా వాష్ చేసేసి నానబెట్టి పెట్టుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ వేసి నానబెడుతున్నానండి. ఇది నాకు మార్నింగ్ కోసం అయితే ఓవర్ నైట్ నానబెట్టి తీసుకోవాలి. నానబెట్టిన పక్కన పెట్టేసుకొని మార్నింగ్ చూపిస్తున్నాను. వీటిని చూడండి, చక్కగా నానిపోయాయి. ఇందులోని సీడ్స్ అన్నీ తీసేసుకొని ఇది వాటర్తో పాటు మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులోని వాటర్ని వేస్ట్ చేయకుండా ఆ వాటర్తోనే గ్రైండ్ చేసి తీసుకోవాలి. స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒకసారి చక్కగా కలిపేసుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక స్ట్రైనర్ తీసుకోవాలి. ఆ స్ట్రైనర్ ఏంటంటే వాటర్ స్ట్రెయిన్ చేసే స్ట్రైనర్ అయి ఉండాలి. అది లేకపోతే కాటన్ క్లాత్లో అయినా సరే వేసి స్ట్రెయిన్ చేసుకోవచ్చు. వాటర్ని ఒకేసారి వేయకుండా రిపీటెడ్గా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పల్ప్ అంతా కూడాను జ్యూస్ని కలుపుతూ మేము ఎక్స్ట్రాక్ట్ చేసి తీసుకోవాలండి, వడకట్టేసుకోవాలండి. మళ్ళీ ఈ పల్ప్ని మిక్సీ జార్లోకి వేసుకొని అందులో మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇదే సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేస్తూ అలాగే 2-3 టైమ్స్ రిపీట్ చేసుకుంటూ తీసుకుంటే మంచిగా వచ్చేస్తుందండి. మేము 3 గ్లాసెస్ అన్నాం కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ని 2-3 టైమ్స్ చేసి వేసుకొని వడగట్టిగా తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న జ్యూస్ని పక్కన పెట్టేసుకొని ఈ జ్యూస్ అయితే కొంచెం చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎండ టైంలో బయట నుంచి వచ్చినప్పుడు ఇది తాగితే బాడీకి ఎంతో రిఫ్రెషింగ్గా ఉంటుంది. సన్ స్ట్రోక్ నుంచి కూడా హెల్ప్ అవుతుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇది ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ని ఒకసారి బాగా కలిపేసుకొని గ్లాసెస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అండి. చల్లగా సర్వ్ చేస్తే అందరూ ఇష్టంగా తాగుతారు. టేస్ట్లో కూడా చాలా బాగుంటుంది. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. బాడీని డిహైడ్రేట్ అవ్వకుండా చూస్తుందండి. ఎనర్జీ బూస్ట్ చేస్తుంది. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.